యుద్ధ వీరుని సైనికులం, దేవుని సైనికులం, యుద్ధ వీరుని సైనికులం, పరిశుద్ధ వీరులము, పరలోక పౌరులము, పరిశుద్ధ వీరులము, పరలోక పౌరులము. ప్రభు యేసు సన్నిధిలో, ప్రభు ప్రేమ సమర్పణలో, ప్రభు యేసు సన్నిధిలో, ప్రభు ప్రేమ సమర్పణలో, ప్రభు మహిమను పొందగా పరలోక బలముతో, ప్రభు మహిమను పొందగా పరలోక బలముతో, దేవుని సైనికులం, యుద్ధ వీరుని సైనికులం, దేవుని సైనికులం, యుద్ధ వీరుని సైనికులం, పరిశుద్ధ వీరులము, పరలోక పౌరులము, పరిశుద్ధ వీరులము, పరలోక పౌరులము. మహోన్నతుడు అయిన మా తండ్రి, 2024 సంవత్సరం గతించి 2025 సంవత్సరంలో ప్రవేశించడానికి ముందుగా నీ పాద సన్నిధికి చేరిన బిడ్డలందరూ మీరు దీవించండి. ఇదిగో ప్రభా, ఇశ్రాయేలు తమ పుట్టించిన వాడిని బట్టి సంతోషిస్తారు అన్నాడు. పుట్టించింది నీవని తెలుసుకున్న మేము సంతోషంతో నీ పాదాల దగ్గర ఉన్నాం. వాక్యం నీది, బిడ్డలో నీ వారు ఉన్నాయి. నిలబడి నన్ను మరుగు చేసి మీరు మాట్లాడి మహిమ పొందమని, వినే చెవి గ్రహించే హృదయం బిడ్డలకు దాయిచ్చు. ఏస్తున్నామని వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. హల్లెలూయా. ఆనందం యేసుతో ఆనందం, జయ గంభీర ధ్వనితో పాడెదము, జయ రాజాది రాజుతో సాగెదము. ఆనందం యేసుతో ఆనందం, నా ప్రాణమునకు సేదాదిచ్చి తన నామము బట్టి నీతి మార్గమున నన్ను నడిపించెను. నా ప్రాణమునకు సేదాదిచ్చి తన నామము బట్టి నీతి మార్గమున నన్ను నడిపించెను. ఏ అపాయమునకు నేను భయపడకుండును, ఏ అపాయమునకు నేను భయపడకుండును. ఆనందం యేసుతో ఆనందం, గనితో పాడెదను, జయ రాజాది రాజుతో సాగెదను. ఆనందం యేసుతో ఆనందం, నా ప్రభుని కృప చూచిన నాటి నుండి నన్ను నేనే మరచిపోతిని. నా
చూచిన నాటి నుండి నన్ను నేనే మరచిపోతిని. నగటి మీద చెయ్యి వేసి వెనుక చూచెదనా. నగటి మీద చెయ్యి వేసి వెనుక చూచెదనా. ఆనందం యేసుతో ఆనందం జయ గంభీర ధ్వనితో పాడెదను జయ రాజది రాజుతో సాగిదను. ఆనందం యేసుతో ఆనందం. సిలువను యేసు సహించెను, తన ఎదుట ఉంచబడిన యేసుల సంగముకై. సిలువను యేసు సహించెను, తన ఎదుట ఉంచబడిన యేసుల సంగముకై. అవమానము నుండి నాకై మరణము గెలిచే. అవమానము నుండి నాకై మరణము గెలిచే. ఆనందం యేసుతో ఆనందం జయ గంభీర ధ్వనితో పాడెదను జయ రాజది రాజుతో సాగెదను. ఆనందం యేసుతో ఆనందం. హల్లెలూయా. ఇది ఉపవాస ప్రార్థన. 4వ నెలలో ఉపవాస ప్రార్థన, 5వ నెలలో ఉపవాస ప్రార్థన, 7వ నెలలో ఉపవాస ప్రార్థన. యూదా ఇంటి వారికి సంతోషమును మనోహరమును ఉత్సాహమును పుట్టించే మనోహరమైన పండుగలట. దేవుని స్తోత్రం. ఈ పండుగ ప్రభు పుట్టుకతో సార్థకమయ్యింది. వాళ్ళు ఉపవాసం ఉండి విమోచకుడి కొరకు కనిపెడుతూ ఉండేవారు. ఆ విమోచకుడైన క్రీస్తు మహా సంతోషం ఇవ్వటానికి వచ్చాడు. దేవుని స్తోత్రం. ఈ యొక్క 31వ తారీఖు ఉపవాస ప్రార్థనని పెట్టి జాగారం చేస్తాం. దేవుని స్తోత్రం. నూతన సంవత్సరంలో ప్రవేశించటానికి ఉజ్జీవంగా ఉందామని. నిజంగా ఇదిగో మొదట దేవుని నీతిని ఆయన రాజ్యాన్ని వెతకాలట. అప్పుడు మీకేం కావాలో మీ పరలోకపు తండ్రికి తెలియను అన్నాడు. దేవుని స్తోత్రం. మంచిది. చూడండి, తిమోతేయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. నిరక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదట. దైవభక్తి ఎందుకు చేస్తున్నాం మనకే తెలియదు. ఇది మర్మముతో కూడిందట. దేవుని స్తోత్రం. దానియేలు అంటాడు, మర్మములు బయలుపరిచేవాడు పరలోకంలో ఉన్నాడు అన్నాడు. దేవుని స్తోత్రం. భూలోకంలో ఉంటే కారు వేసుకునో బండి వేసుకునో వెళ్ళి అడుగుదు, కానీ పరలోకమందున్న దేవుడు ఉన్నాడని తెలుసుకున్నాడు దానియేలు. పరలోకమందున్న దేవుడు వాక్యంలో దొరికాడు. అబ్రహాముని, నీ ఒక్కగానొక్క కుమారుణ్ణి మోరియా కొండ మీద నేను చెప్పబోయే పర్వతముల్లో ఒకదాని మీద దహన బలిగా అర్పగించమన్నాడు. ఇస్తాను 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 అని 25 ఏళ్ళు చెప్పి మరీ ఇచ్చి నిజంగా అతడట దేవుణ్ణి ప్రేమించట్లేదట. దేవుడు కనబడినప్పుడు గొప్ప జనంగా చేస్తానన్నప్పుడు అబ్రహాము బలిపీఠం కట్టి ప్రార్థన ప్రారంభించాడు.
ఈ కొడుకు పుట్టాక గుండెల మీద ఎక్కించుకుంటున్నాడో, భుజాల మీద ఎక్కించుకున్నాడో అన్నీ చూసిన దేవుడు అంటాడు, నువ్వు ప్రేమించే ఇస్సాకుని, ఎంత నీ ఒక్కడై ఉన్నా నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకుని తీసుకుని మోరియా దేశానికి వెళ్ళు. నీ ఇంటి పక్కన కాదు, నువ్వు అనుకున్న చోటు కాదు, ఫలానా ఆ కొండ మీద, నేను చూపించిన కొండ మీద అర్పణగా ఇమ్మన్నాడు. నిజంగా దహన బలిగా ఇమ్మన్నాడు. వెళ్ళిపోయాడు అబ్రహాం. కట్టెలు పేర్చాడు. కుమారుడు కాళ్ళు చేతులు కట్టి కట్టెల మీద పెట్టాడు. ఖడ్గం ఎత్తాడు. అంతే. యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచెను. అందుకు అతడు చిత్తం ప్రభువా అన్నాడు. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద సహాయకుడైన దేవుడు, దేవుణ్ణి ప్రేమించాలని అందుకే చెప్పారు. మనం ఎవరిని ప్రేమించాలి? పుట్టించిన దేవుణ్ణి ప్రేమిస్తే మిమ్మల్ని ఆస్తి కర్తలుగా చేస్తాడట, నిధులు నింపుతాడట, సిరి సంపదలతో వర్ధిల్ల చేస్తాడట. నీవు నీ పిల్లల్ని చూస్తావట. నీవు ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే, ఆయన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేరుస్తాడట. దేవుని స్తోత్ర. నీతిమంతుల కోరిక ఉత్తమమైందట. నిజంగా కోరాడు, సంతానం లేని వాడిని అయిపోయాడు. వెంటనే బయటికి పిలిచి అబ్రహాముని ఆకాశం వైపు చూడు, తేరి చూచి నక్షత్రాల్ని లెక్కించగలవా అన్నాడు. ఈనాడు నక్షత్రం దారి చూపించింది జ్ఞానులకే కానీ ఈ లోక జ్ఞానముతో కాక వెర్రివారిగా యేసును వెంబడించిన వారు కోట్ల కొలిదిగా ఉన్నారు. ఈ ప్రపంచం మీద మనకంటే యాత్ర ముగించుకున్న వారు ఉన్నారు, ఇంకా పుట్టబోయేవారు కూడా ఉన్నారు. కోట్ల కొలది, ఎవ్వరూ లెక్కించలేనంతమంది. ఆ నక్షత్రాలకి పేరు పెట్టినవాడు ఆయనట. ఎవరు? దేవుడైన యెహోవా. చూడండి, నక్షత్రాలని చూపించాడు. పగటి నేలుటకు పెద్ద జ్యోతిని, రాత్రి నేలుటకు చంద్ర నక్షత్రాలు. చిన్న జ్యోతి చంద్రుడిని, నక్షత్రాలు. అవి దినములు, కాలములు, మాసములు తెలియచేయటానికి సూచనగా ఆకాశమందు ఉంచాడంట, వెలిగివ్వటానికి. కనుక వాటిని ఉంచినవాడు దేవుడు. చాలామంది దేవుడు లేడనుకుంటారు. దేవుడు లేడంటే పగలు లేదు, రాత్రి లేదు, ఆకాశం లేదు, భూమి లేదు, నదులు లేవు, నేల మీద గడ్డి విత్తనాలు ఇచ్చే ఫలవృక్షాలే లేవు. దేవుడు నోటి మాటతో సృష్టి యావత్తు కలుగజేసి మనకు కావలసినవన్నీ ముందుగా ఇచ్చి మరలా నరుల్ని తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేశాడు. అక్కడ ఆలోచనకర్తను అడుగుతున్నాడు. ఈ ముగ్గురు అబ్రహాముకు కూడా ప్రత్యక్షమయ్యారు. మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో ఎండవేళ అబ్రహాము వాకిటి కూర్చున్నప్పుడు ద్వారము దగ్గర ఉన్న అబ్రహాము కన్నులు తెరిచాడు. యెహోవాను చూశాడు. ముగ్గురు నిర్ధారించి చూస్తే ముగ్గురు మనుషులట. మనుషులా దేవుళ్ళ? మనుషులే. అయితే దేవుని పోలికి మనుషులు పోలికే అన్నట్టే, మన పోలికే. అందుకే నేను ఒక పాట పరిశుద్ధాత్మతో పాడుకున్నాను. ఏమని? నాలాంటి వాడవు కాదు ప్రభు, నీలాంటి వారము మేము ప్రభు. మట్టిని తీసావు మహాప్రభు, మహిమతో నింపావు మహాప్రభు. నీలా ఎవరు చేయగలరు? మట్టి తీసి
బొమ్మలు చేస్తారు, ప్రాణం పోయలేరు. జీవవాయువు నాసికారంధ్రంలో ఊతే జీవాత్మ అయిందట. ఈ జీవించే ఈ ప్రాణం దేవుని ఊపిరి. అందుకే దేవుడిచ్చే గ్యాస్ ఉంటే ఇవాళ గ్యాస్ పోయి వెలుగుద్ది, కరెంట్ ఉంటే దీపం వెలుగుద్ది. అలాగే దేవుడు శ్వాస నిశ్వాసలే మన బ్రతుకుతానికి మూలం. మనం వదిలిన గాలి చెట్లు పీల్చుకుంటున్నాయి పత్రముఖాల ద్వారా. మనం ఆక్సిజన్ గాలి పీల్చుకుంటున్నాం. బరువుగా మనకిచ్చాడు. చక్కటి మంచినీళ్ళు, జలధారలు పుట్టించాడు. ఆకాశం నుండి కూడా వర్షం, మంచు బిందువులు కురిపించేవాడు ఆయన. నిజంగా అగాధ జలములు ఆయన జ్ఞానము చేత ప్రవహింపజేస్తున్నాడంటే ఎక్కడున్నాయి అక్కడ ఉండిపోకుండా. జలాలకి సరిహద్దులు నియమించాడట. ఇంతవరకు ఉండాలని, మనుషుల జోలికి రావద్దని. సముద్రానికి ఇసుకని సరిహద్దుగా పెట్టాడట. అలాంటి దేవుని సన్నిధిలో మనం వణకాలట. కానీ వణకట్లేదంట. ఇర్మియా గ్రంథం 5:21 అంటాడు, ఇసుకను సరిహద్దుగా నియమించి నాకు మీరు భయపడరా అంటాడు. కనబడనోడికి ఎలా భయపడతాం? కనబడి కత్తిచ్చుకొస్తే జడుస్తాం కానీ, కర్రిచ్చుకొస్తే జడుస్తాం కానీ, కనబడని దేవుడు ప్రవక్తలకు కనబడి ప్రత్యక్షమై మాట్లాడాడు. తాను సంకల్పించిన దాన్ని భూమి మీద ఏం చేయాలో ముందుగానే చెబుతాడట. నోవహుకు చెప్పి అప్పుడు భూములోకము దేవుని దృష్టిలో బలాత్కారంతో నిండిందంట. దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చెప్పి మనస్సు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకుంటే దేవుడు కోపం వచ్చిందట. కోపం వచ్చినప్పుడు అందరికీ చెప్పలే, టౌకేస్ నోవహుకు ఒక్కడికే చెప్పాడు సీక్రెట్గా. ఏమన్నారో తెలుసా? ఈ తరము వారిలో నీవే నాకు నీతిమంతుడిగా కనబడ్డావు. ముందు అన్నాడు భూలోకంలో నరులు చెడిపోయారు, వారి అంతము సమీపించింది. నువ్వు మాత్రం, వాళ్ళకి వచ్చేసింది అంతం, నువ్వు మాత్రం చితిసారమానుతో వాడ సిద్ధపరచుకోమన్నాడు. ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉంటేనే మనం రక్షణ పొందగలం. రక్షణ అంటే ఇలా బాప్తిసం పొందేట్టువే కాదు, క్రీస్తు చేతిలో ఉంటాం. చూడుము నా అరిచేతుల్లో నిన్ను. చిచ్చుబోర్డు చెక్కినప్పుడు ఎన్ని లైట్లు ఉన్నాయో అన్నిటిని చెక్కుకుంటాడు. ఆయన చేతిలో నమూనా ఉంది. మనం ఎక్కడున్నామో ఏమై ఉన్నామో. నిజంగా దేవుడు ఉన్నాడు, తెలివిలేదు. మనం పీల్చుకునే గాలి ఆయనది, తాగే నీరు ఆయనది, కట్టే వస్త్రాలు ఆయన. మిల్లులు తయారు చేసిన దూదితో, గతంలో రాట్నాలతో వడికి నిజంగా మగ్గాల మీద నేసి అమ్మేవారు. అవి కొనుక్కునేవాళ్ళం. ఇన్ని రంగులు, ఇన్ని మోడలు రాల. కానీ దేవుడు మనుషులకు జ్ఞానం ఇచ్చి నువ్వు అనుకున్న దానికంటే, నువ్వు ఊహించిన దానికే లోకం ఇలా ఉప్పు ఉప్పు అనేలా చూపించింది. సైతాను కూడా యేసుకు చూపించింది. లోకము దాని మహిమట, మహిమ కాదది, మాయ. నువ్వు నా పాదాల మీద పడి నమస్కారం చేసేవానికి లోకరాజ్యాలన్నీ నీకేస్తాను. అది ఆదాము దగ్గర కొన్నట్టు కడపటి ఆదామైన యేసు దగ్గర కొనాలనుకుంటే ఆయన అన్నాడు, ప్రభు అయిన నీ దేవునికే మొక్కాలి, ఆయన మాత్రమే సేవించాలి. ఎవరైతే సృష్టిని సృష్టించారో ఆ సృష్టికర్తకే మన మోకాళ్ళుని ప్రార్థన. శిశువులుగా తల్లి గర్భంలో ఉండి అలాగే వస్తాం భూమి మీదకి. మీకు అర్థమైందో లేదో, మళ్ళీ అలాగే పోతాం. ప్రాణం, ఆ ఊపిరికి, ఆ జీవానికి మూలమై ఉన్న మీ దేవుడైన యెహోవాను ప్రేమించమని చెప్పాడు మోషే. ద్వితీయోపదేశకాండం 30:20.
మీ పితరుడైన అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించున్నట్లు యెహోవాయే మీ ప్రాణానికి మూలం. వేల కొలది సార్లు చెప్పాను మీకు. ఈ ప్రాణానికి మూలం మనం కాదు, మనలో ఉండే ఆ ప్రాణం బ్లడ్ క్లీన్ చేస్తుంది. గుండెల్లో మలిన రక్తం డివైడ్ చేసి కిడ్నీల్లో దేనికి పంపాలో అలా సప్లై చేస్తుంది. మోటార్ సైకిల్లో బాగున్న మోటార్ సైకిల్లో పెట్రోల్ పోతే చక్కగా వెళ్ళిపోద్ది. ఆన్ చేస్తే పెట్రోల్ లేకపోతే ఆగుద్ది, దాని యంత్రాల్లో ఏదైనా తేడా వస్తే ఆగుద్ది. కనుక నిజంగా నీకు దేవుని సన్నిధిలో విపరీత బుద్ధి రాకూడదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీ కొరకు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పదట. ఏం చేసిన మేలు? దాచుంచిన మేలు ఎంతో గొప్పదట. నరుల ఎదుట నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదట. ఈ నూతన సంవత్సరంలో మనకి ఎన్నో మేలు దాచాడు. అవి అనుభవించడానికి ఆయన్నే సేవిద్దాం, ఆయనకే నమస్కారం చేద్దాం. పుట్టించిన దేవుణ్ణి బట్టి మనం సంతోషిద్దాం. నీవు నీ సంతతి వారు నీవు నీ సంతతి వారు బ్రతుకుచు మీ ప్రాణానికి మూలమై ఉన్న మీ దేవుడైన యెహోవాను ప్రేమించాలట. ఎవరిని ప్రేమించాలి? ఏం చేశాడు అబ్రహాం? కొడుకుని ఎక్కువ ప్రేమించాడంట. 100 ఏళ్ళకి ఇచ్చిన కొడుకు లేక లేక పుట్టాడు. గారం ఎక్కువైపోయిందట. దేవుడు చూడలేకపోయాడా? మనందరికీ బుద్ధి రావటానికి మోరియా దేశానికి తీసుకెళ్ళి పర్వతం మీద అర్పణగా ఇచ్చేయమన్నాడు. దేవుని స్తోత్రం. దేవుడు నాకు 4 కుమారులు ఇచ్చాడు. కన్నులారా వాళ్ళ మొక్కు ఇలా నిదానించి చూడడం. ఎప్పుడు కోపంగానే అలా చేయలేదు, ఇలా చేయలేదు. చదవాలి, ఇంకా ప్రార్థన చేయాలి అంటాను. కానీ ఈ అందగాళ్ళని ఇచ్చాడు, ఇంత తెలివైన వాళ్ళని ఇచ్చాడు, ఇంత గాయకుల్ని ఇచ్చాడు, నా దేవుడు నేను నమ్ముతున్నారు ఇలాగ అన్నాం. నాకు తెలుసా, ఆయనకు తెలుసా? పుట్టక ముందు ఆయన చూపించి మరీ ఇచ్చాడు. దేవుని స్తోత్రం. దేవుని ప్రేమించాలట. దొరికేసింది రోమాపత్రిక 10లో 8వ అధ్యాయంలో 28లో. దేవుని ప్రేమించు వారికి అనగా తన సంకల్పము చొప్పున పిలిచాడంటే మనల్ని, చీకట్లో ఉన్న మనల్ని, ఊరు చివరున్న మనల్ని, దరిద్రులుగా ఉన్న మనల్ని, బలహీనులుగా ఉన్న మనల్ని, రోగులుగా ఉన్న మనల్ని ఎవరో సహాయం చేయక అందరూ వదిలేస్తే ఆదుకున్న దేవుడు. నాకైతే మీకెవరో నిజమైన వాళ్ళు నాకు తెలియదు. నిజముగా దేవుని బలం నేను పొందుకున్నాను. నాకు నరాలు వీక్నెస్, నాకు క్యాన్సర్ వ్యాధి, నాకు గుండె చిల్లు, భయంకరమైన బలహీనత, నా కాళ్ళు ఎప్పుడూ వంకరపోతూ ఉండేవి, నా షర్ట్ ఎప్పుడు బాధగా ఉండేది, ఇలా గుద్దుతూ ఉండాలి. నేను ఎదురవ్వాలంటే మా జాజీ గారో లేకపోతే మా ఆయన గారో మా రెండో పాపో ఇలా గుద్దుతూ ఉండాలి. గట్టిగా గుద్దితే కండ చితికిపోద్ది. ఏదో బాధ, తీరని బాధ. సేవకి వెళ్ళన్నాను, గుమ్మానికి తిరుగుతానా కుక్కలాగా, గుమ్మం ఎక్కి గుమ్మం దిగి వాళ్ళు భోజనం తింటానా, వాళ్ళు టీ తాగుతా. అలా పొగరెక్కిన మాటలో నా ఇష్టానుసారంగా అనుకున్నందుకు దేవుడు కొట్టిన దెబ్బకి మందే లేదు. నీ గాయము చేత నీ వారిచ్చడమేమి నీ నొప్పి నివారణ కాదు. నీ పాపములు విస్తరించగా శత్రువు కొట్టినట్లు నేనే నిన్ను కఠిన శిక్ష చేసి గాయపరిచాను. దేవుడు చేసిన గాయం ఎవరూ స్వస్థపరచలేరు. చికిత్స చేయదగిన మందు దొరకదు. ఈ మందుకు తగ్గింది అంటాం, తెల్లారి మళ్ళీ మొదలెడుద్ది. కనుక నిజంగా దేవుని మాటే మనకు మందులు గాక విశ్వాసము చేత ఓర్పు చేత వాగ్దానమును రక్షించే రక్షకుడు పుట్టి 2024 సంవత్సరాలైంది.
ఆయన రక్షించుకోలేకపోయాడు అన్నదాన్నే నేను, కానీ నన్ను రక్షించాడు, కొన్నాడు. ఇప్పుడు నేను నా సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు. మీరెవరోళ్ళో తెలియదు. మీరెవరు? విలువ పెట్టి కొన్నాడని తెలుసా? ఇంక మా బోధ అర్థం అవ్వలేదా? కొన్నాడంట. ఒక దాసుని అబ్రహాము కొన్నప్పుడు దాసుడి ఇంట్లో పుట్టిన వాళ్ళు కూడా అబ్రహాముకే కొలువు చేయాలి. మీకు అర్థమైందో లేదో? ఇంత వెండికి కొంటారు దాసుల్ని, పని వాళ్ళని. కొన్నప్పుడు కదురు పెట్టి గడపకెట్టి నొక్కి చిల్లు పెట్టి వీడు మా దాసుడు, వాళ్ళు ఎవడు పెట్టుకుంటాకి వెళ్ళలేదు. అంటే చూడండి, కొల్లేళ్ళలో గేదెలకి చెవుకు వెళ్ళేసేస్తారు, మరి చిల్లు ఉంటుందో లేదో, అలాగే ట్యాకేస్తారు. అలాగే ఉంటుందట దాసుడికి. ఆ దాసుడికి 4 కొడుకులు ఉంటున్నా ఆ యజమాని కింద చేయవలసిందే, ఎదిగారంట. ఆ కొన్న దాసుడు తన ఇంట్లో ఉండగా కన్న జనం యజమాని ఇంట్లో పడి తింటమే కానీ దాసుడి ఇంట్లోనే ఉంటాడు. కానీ యజమాని ఇచ్చిన ఆ బత్తం తింటూ బ్రతుకుతారు. వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లలు, వాళ్ళ కొడుకులు, వాళ్ళ కోడళ్ళు, వీళ్ళందరూ. మీకు తెలుసో తెలీదు, నేను నా ఇంటి వారు యెహోవాని సేవించడానికే దేవుడు నన్ను కొన్నాడు. దేవుని స్తోత్ర. నన్ను కొన్నది నీవే, పాడుకున్నాను. నన్ను కన్నది అంటే చూసావు ఆకాశం నుండి, కన్నావు అంటే కనుట అంటే చూచుట. నన్ను కన్నది నీవే, నన్ను రక్తం ఇచ్చి కొన్నది, నాకున్నదంతా నీదే. ఇల్లు, పొలం, ఆస్తి. చాలామంది కొంత ఉంచుకుంటారా అననీయ సప్పేరల్లా. మీరు ఇల్లు అమ్మలేదు కదండి అని మీరు అడగవచ్చు. అసలు ఇల్లే ఆయనకి అంకితం అంటాడు ఇజ్కియాతో దేవుడు యెషయా ద్వారా. నువ్వు మరణమవుతున్న ఇల్లు మరణకరమైన వ్యాధి, క్యాన్సర్. మా అమ్మగారికి వచ్చింది 84లో. క్యాన్సర్ హాస్పిటల్లో తీసుకెళ్ళాం. కరెంట్లు పెట్టినప్పుడు నోరిపోతొచ్చి అన్నం తినకుండా క్షీణించి ఆవిడ పోయింది. అంతే, అక్కడ ఉంటే నాకు వస్తుందని వాళ్ళు పబ్లిక్గా చెప్పారు. బాలింతరాలు 2-3 నెలల పిల్లోడిని తీసుకొచ్చావు, ఆ పిల్లోడు బతకడం నువ్వు బతకవు అంటే ఆ పిల్లోడిని కూడా తీసుకెళ్ళి మా అమ్మ పక్కలో పడుకోబెట్టేదాన్ని. ఎందుకంటే దానికి గారం నా పిల్లలంటే. ఆ పనికి మాలి డాక్టర్ హాస్పిటల్లో, క్యాన్సర్ వార్డులో, ఎందరో చచ్చిపోయిన ప్లేసుల్లో, కరెంటు క్యాన్సర్ పురుగుల్లో తిరిగాం మేము. ఆ స్టోరీలన్నీ కూడా వస్తున్నాయి పుస్తకాల్లో. అయితే ఆ హెడ్ నర్స్ రానిచ్చేది కాదు. ఎలాగా అనుకునేదాన్ని. అక్కడ దాకా పట్టుకెళ్ళి మా అమ్మ ముఖం చూస్తాకలేదు, మా పెద్దమ్మకి ఇచ్చేదాన్ని పాలు లేక బత్తకాయ రసం ఇవన్నీ. నేను ప్రార్థన చేసుకున్నాను, ఏంటి నేను సముద్రంలో ఉరికెత్తున్నాను అని వెళ్ళి కూడా వచ్చేది. మా అమ్మని చుట్టకి అదిగో ఆ హెడ్ నర్స్ ఇంచుక గదుంతుంది, వాళ్ళందరూ చీ అంటే అనిపిస్తా తీసుకొచ్చేవాడిని. ఒకరోజు అన్నాడు, దానికి గుండెపోటు వచ్చిందంట, బ్యాగ్ తీసుకుని ఇలా నడుస్తుంది, ఇక్కడ కుర్చీలో ఉండగా చచ్చిపోతున్నానని వెళ్తుంది, దాన్ని అడుగు అన్నాడు. సిస్టర్, నర్సు గారు అని పిలిచాను. అంది, మాట్లాడకండి, గుండెల్లో పోట నిప్ప మీకెలా తెలుసు అంది ఆశ్చర్యంగా. చెయ్య, దేవుడు చెప్పాడు, నేను యేసుప్రభుని నమ్మాను, నిజమేనా అన్నాను. ఈ కుర్చీలో చచ్చిపోతానని ఇంటికి వెళ్ళిపోదామని వెళ్తున్నారా అన్నాను. కరెక్ట్ అంది. ఇప్పుడు ఉందా అన్నాను. లేదు. ఆవిడ నాకు పరిచయం అయిపోయింది. నేను ఆ క్యాన్సర్ వార్డులో మా అమ్మ దగ్గర మంచం మీద హాయిగా పడుకోవచ్చు, మా అమ్మతో మాట్లాడుకోవచ్చు. 10 పాటలు పాడుకున్నా అనేవాళ్ళు లేరు. అందరూ వచ్చి ఇక్కడలాగా ప్రార్థన చేయించుకునేవారు. అది నాకు ఆనందం. వాళ్ళకి కరెంటులు పెట్టడం వల్ల వాళ్ళలో ఉన్నటువంటి ఆ క్రిములన్నీ ఆవరించి ఉంటాయంట. అందులో దూపంలాగా నేను నా బిడ్డే అనుభవించాం. నిజంగా దేవుడు మా ఇద్దరిని అగ్గిల్లోంచి రక్షించాడు. దేవుని స్తోత్రం.